ఈ రోజు మనము టెన్సెస్ గురించి డిస్కస్ చేసుకుందాము. టెన్స్ అంటే ఏమిటి? టైం, తెలుగులో కాలములు అని అంటాము. మెయిన్గా మనకి 3 టెన్సెస్ ఉన్నాయి: ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్ అండ్ ఫ్యూచర్ టెన్స్. తెలుగులో ఏమంటాం వీటిని? వర్తమాన కాలం, భూతకాలం మరియు భవిష్యత్తు కాలం. ఈచ్ టెన్స్ is again divided into 4 types. So there are total 12 tenses. Now we are going to discuss in detail each and every tense. నేను ప్రతి ఒక్క టెన్స్ని యూసేజెస్, స్ట్రక్చర్, టైమ్ ఫ్రేజెస్, పాజిటివ్ సెంటెన్సెస్, నెగటివ్ సెంటెన్సెస్, ఎస్ఆర్ నో క్వశ్చన్స్ అండ్ WH క్వశ్చన్స్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. బిఫోర్ we go into the topic, please like and subscribe our channel. Today we are going to talk about tenses. What does the word tense mean? Tense means time. తెలుగులో కాలాలు అని చెప్తాము. మొత్తం ఎన్ని టెన్సెస్ ఉన్నాయి? ప్రధానంగా 3 టెన్సెస్ ఉన్నాయి. వాట్ ఆర్ దే? ప్రెజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్ అండ్ ఫ్యూచర్ టెన్స్. Again, these 3 tenses are divided into 12 tenses. That means each tense is divided into 4 subtenses. Present tense is divided into simple present, present continuous, present perfect continuous tense. Same way, past tense is divided into simple past, past continuous, past perfect and past perfect continuous tense. Similarly, future tense is also divided into simple future, future continuous, future perfect tense, future perfect continuous tense. So there are total 12 tenses that we are going to discuss now in detail. Now let us discuss all simple tenses: simple present, simple past and simple future. Simple present tense is used to talk about repetition of the actions, habits, facts, and future planned events. దీంట్లో మనకి డైలీ రొటీన్ కూడా వస్తుంది సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో మనం 2 ఫార్మ్స్ ఆఫ్ ద వర్బ్స్ యూజ్ చేస్తాం. వాట్ ఆర్ దే? V1 ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ అండ్ VS ఫార్మ్ ఆఫ్ ద వర్బ్. This V1 form of the verb is used with I, you, we and they. VS form of the verb is used with he, she and it. The time phrases that we use in simple present tense are always, often, usually, on Fridays, every week, etc. This is about simple present. Simple past tense is used to talk about the past actions. That means one-time activity in the past. పాస్ట్ లో ఒక్కసారి జరిగినటువంటి యాక్టివిటీ గురించి మాట్లాడడానికి మనం సింపుల్ పాస్ట్ టెన్స్ యూజ్ చేస్తాం. ఇక్కడ సింపుల్ పాస్ట్ టెన్స్ లో మనం ఏ వర్బ్ ఫామ్ యూజ్ చేస్తాం? V2. ఏ సబ్జెక్ట్ అయినా తీసుకోండి, మనం యూజ్ చేసేది మాత్రం V2 ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ మాత్రమే. The time phrases that we use in simple past tense are yesterday, ago, last class, last month, last Monday, etc. The future tense is used to talk about one-time activity in the future. Future లో జరగబోయేటువంటి యాక్షన్స్ ని మాట్లాడడానికి మనం సింపుల్ ఫ్యూచర్ టెన్స్ ని యూజ్ చేస్తాం. సింపుల్ ఫ్యూచర్ టెన్స్ స్ట్రక్చర్ ఏంటి? ఇక్కడ will ప్లస్ V1. మీరు ఏ సబ్జెక్ట్ అయినా తీసుకోండి, మనం యూజ్ చేసే వర్బ్ మాత్రం will ప్లస్ V1 లోనే ఉండాలి. అండ్ వాట్ ఆర్ ద టైమ్ ఫ్రేజెస్ దట్ we use in simple future? Tomorrow, the day after tomorrow, next Monday, etc. Let us see few examples of simple present tense. They go to temple every Thursday. It is a repeated action and it repeats every Thursday. She drives to office every Monday. It is also a repeated action. Every Thursday, every Monday, ఇవేమని చూపిస్తున్నాయి?
ఈ యాక్షన్ మళ్ళీ మళ్ళీ జరుగుతుంది అని చెప్తుంది. అట్లా మళ్ళీ మళ్ళీ జరుగుతుంది అని చెప్పడానికి మనము సింపుల్ ప్రెజెంట్ టెన్స్ యూస్ చేస్తాం. దే వెంట్ టు టెంపుల్ లాస్ట్ థర్స్డే. లాస్ట్ థర్స్డే మీన్స్ పాస్ట్ టెన్స్. అది ఒక్కసారి మాత్రమే కదా, వాళ్ళు లాస్ట్ థర్స్డే గురించి మాట్లాడుతున్నారు. లాస్ట్ థర్స్డే ఒకసారి జరిగినటువంటి యాక్టివిటీ గురించి మనం మాట్లాడుతున్నాం. సో వన్ టైమ్ యాక్టివిటీ ఇన్ ద పాస్ట్. షీ డ్రోవ్ టు ఆఫీస్ లాస్ట్ మండే. ఇది కూడా చూడండి, లాస్ట్ మండే లో జరిగినటువంటి ఒక్కరోజు యాక్టివిటీ గురించి మాత్రమే చెప్తున్నాము. సో సింపుల్ పాస్ట్ టెన్స్ ఈజ్ యూస్డ్ టు టాక్ అబౌట్ వన్ టైమ్ యాక్టివిటీ ఇన్ ద పాస్ట్. ఇక్కడ గో ఇస్ అ V1 ఫార్మ్, went is V2 form. Same way drives VS. ఎందుకని థర్డ్ పర్సన్ సింగులర్, she takes VS form of the verb, and here it is drove, V2 form of the verb. And in future tense, they will go to temple the day after tomorrow. ఎల్లుండి వాళ్ళు టెంపుల్ కి వెళ్తారు. దిస్ ఈస్ ఆల్సో ఎ వన్ టైమ్ యాక్టివిటీ ఇన్ ద ఫ్యూచర్. ఇప్పుడు వాళ్ళు ప్లాన్ చేసుకుంటున్నారు వెళ్ళాలి అని. షీ విల్ డ్రైవ్ టు ఆఫీస్ నెక్స్ట్ మండే. ఆమె నెక్స్ట్ మండే వెళ్తుంది అని చెప్తున్నాను. డే ఆఫ్టర్ టుమారో, నెక్స్ట్ మండే ఏం చెప్తున్నాయి మనకి? ఫ్యూచర్ టెన్స్ ని సూచిస్తున్నాయి కాబట్టి మనం ఫ్యూచర్ వర్బ్ ని మాత్రమే యూస్ చేయాలి. విల్ గో ఇస్ సింపుల్ ఫ్యూచర్, విల్ డ్రైవ్ ఇస్ అ సింపుల్ ఫ్యూచర్ టెన్స్. Now let us discuss negative sentences in simple tenses. Simple present tense లో negative sentence ని ఎలా ఫ్రేమ్ చేస్తాం? Do not plus V1 or does not plus V1. Do not ki short form is don't and does not ki short form is doesn't. They don't go to temple every Thursday. వాళ్ళు ప్రతి థర్స్డే టెంపుల్ కి వెళ్ళరు. She doesn't drive to office every Monday. ఆమె ప్రతి సోమవారం ఆఫీస్ కి కార్లో వెళ్ళదు. అదే సింపుల్ పాస్ట్ లో నెగటివ్ ఎలా ఫ్రేమ్ చేస్తాం? Did not plus V1. Did not కి షార్ట్ ఫామ్ ఏంటి? Didn't. Didn't plus V1. They didn't go to temple last Thursday. She didn't drive to office last Monday. వాళ్ళు లాస్ట్ థర్స్డే టెంపుల్ కి వెళ్ళలేదు. ఆమె లాస్ట్ మండే ఆఫీస్ కి డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళలేదు. ఇక్కడ ఒక కామన్ థింగ్ అబ్జర్వ్ చేశారా? మనం డూ ఫామ్ యూస్ చేసినప్పుడు ఎప్పుడైనా సరే తర్వాత వచ్చే వర్బ్ ఎప్పుడు కూడా V1 ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ మాత్రమే ఉండాలి. చూడండి, do not plus V1, does not plus V1 and did not plus V1. Do not, does not, did not తర్వాత వచ్చే వర్బ్ ఎప్పుడైనా సరే V1 ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ మాత్రమే అయి ఉండాలి. నెక్స్ట్ సింపుల్ ఫ్యూచర్ టెన్స్ నెగటివ్. Just we have to add NOT not after will. Will not plus V1. Will not short form is won't. They won't go to temple the day after tomorrow. She won't drive to office next Monday. These are the negative sentences in simple present, simple past, and simple future. Let us see how do we make yes or no questions in simple tenses. Simple present tense, we have to take do at the beginning and then subject and then V1 form of the verb, then other words. He, she, with he, she, it, yes or no questions begin with does and do they go to temple every Thursday? Does she drive to office every Monday? Answers ఎలా రాయాలి వీటికి? ఎస్, ఎస్ అన్నాం కాబట్టి పాజిటివ్ ఆన్సర్. షీ డ్రైవ్స్ టు ఆఫీస్ ఎవ్రీ మండే. అదే నో అని చెప్పాలంటే నో, షీ డజంట్ డ్రైవ్ టు ఆఫీస్ ఎవ్రీ మండే. మనం ఆల్రెడీ ఇన్ సింపుల్ పాస్ట్ ఎస్ ఆర్ నో క్వశ్చన్ ఆల్వేస్ బిగిన్స్ విత్ డిడ్ అండ్ వర్బ్ అగైన్ V1 form of the verb is used here. Did they go to temple last Thursday? They did go kabatti. Answer ఏమవుతుంది? Went. Yes, they went to temple last Thursday. No, they didn't go to temple last Thursday. ఎప్పుడైనా సింపుల్ ప్రెజెంట్, సింపుల్ పాస్ట్ లో క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయాలంటే మనకు కంపల్సరీ డూ ఫామ్ యూస్ చేయాలి. సో సింపుల్ పాస్ట్ లో అయితే డిడ్ యూస్ చేస్తాం. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అయితే డూ ఆర్ డస్ అని యూస్ చేయాలి. Have you observed the verb form?
It is always V1 form of the verb. అదే ఆన్సర్లో అయితే did go is equal to went. Did drive is equal to drove. Same way, do go is equal to go. Does drive equals to drives in the answer. Simple future, just we have to write will at the beginning of the question. Will plus subject plus V1 form of the verb plus other words. OW is nothing but other words. Will they go to temple the day after tomorrow? వాళ్ళు వెళ్తారా ఎల్లుండి టెంపుల్ కి? Will she drive to office next Monday? ఆమె నెక్స్ట్ మండే ఆఫీస్ కి కార్లో వెళ్తుందా? So like this, we make yes or no questions in simple present, simple past and simple future. ఇప్పుడు మనము సింపుల్ టెన్సెస్ ని యూజ్ చేసి WH క్వశ్చన్స్ ఎలా ఫ్రేమ్ చేయాలో చూద్దాం. How many WH words do we have? There are total 9 WH words. అయితే ఇందులో కొన్నిటిని ఉపయోగించి ఎలా ఫ్రేమ్ చేయాలో క్వశ్చన్స్ చూద్దాం. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఫ్రేమ్ చేసేటప్పుడు ఏం చేయాలి? WH వర్డ్ యూజ్ చేసి డూ అండ్ V1 ఫార్మ్ యూజ్ చేయాలి. సేమ్ వే ఇన్ సింపుల్ పాస్ట్ టెన్స్ ఆల్సో did is written before the subject and the main verb go is written after the subject. And here in simple future, they is the subject and will, it is a helping verb and it is used before the subject, and the main verb go is a V1 form of the verb. It is used after the subject. And before this, we have to write WH word. Where do they go every Thursday? Why do you swim in the lake every evening? Whom does Ravi always meet at RK Mutt? ఎవరిని రవి ఆర్కే మట్ వద్ద ఎప్పుడూ కలుస్తుంటాడు? హౌ మచ్ డస్ దిస్ బుక్ కాస్ట్? చూడండి, డస్ అండ్ కాస్ట్. ఈ బుక్ ఖరీదు ఎంత? డస్ అండ్ మీట్. డూ అండ్ స్విమ్. డూ అండ్ గో. ఇన్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ we use do plus V1 or does plus V1 depends on the subject. అదే సింపుల్ పాస్ట్ టెన్స్ లో did plus V1 it is fixed irrespective of the subject. మనం ఏ సబ్జెక్ట్ తీసుకున్నా సరే did plus V1 is common. Where did they go last Thursday? Why did you swim in the lake 2 days ago? Whom did Ravi meet at RK Mutt last month? How much did this book cost when you bought it? నువ్వు కొన్నప్పుడు ఈ బుక్ ఖరీదు ఎంత? చూసారు కదా, అబ్జర్వ్ చేశారా? టైం ఫ్రేజెస్ కూడా పాస్ట్ టెన్స్ లోనే ఉన్నాయి. మనం వర్బ్ కూడా పాస్ట్ వర్బే యూజ్ చేసాము. సింపుల్ ఫ్యూచర్ లో మనం ఏం యూజ్ చేస్తాం? విల్ ప్లస్ V1. హెల్పింగ్ వర్బ్ ని సబ్జెక్ట్ ముందు రాయాలి, మెయిన్ వర్బ్ ని సబ్జెక్ట్ తర్వాత రాయాలి. వేర్ విల్ దే గో నెక్స్ట్ థర్స్డే? నెక్స్ట్ థర్స్డే వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? వై విల్ యూ స్విమ్ ఇన్ ద లేక్ ఆఫ్టర్ 2 days? నువ్వు ఎందుకు లేక్ లో 2 days తర్వాత ఈత కొడతావు? హూమ్ విల్ రవి మీట్ ఎట్ ఆర్కే మట్ నెక్స్ట్ మంత్? ఎవరిని కలుస్తాడు రవి ఆర్కే మట్ వద్ద నెక్స్ట్ మంత్? హౌ మచ్ విల్ దిస్ బుక్ కాస్ట్ నెక్స్ట్ మంత్? నెక్స్ట్ మంత్ ఎంత ఉంటుంది ఈ బుక్ ఖరీదు? ఇక్కడ చూడండి, అన్ని కూడా మనం ఫ్యూచర్ టైం ఫ్రేజెస్ యూజ్ చేసాం. నెక్స్ట్ మంత్, ఆఫ్టర్ 2 days, నెక్స్ట్ థర్స్డే. ఇది సింపుల్ ఫ్యూచర్. Now let us see the continuous tenses. Present continuous tense is used to talk about ongoing actions now. అంటే ఏంటి? ఇప్పుడు జరుగుతున్నటువంటి పనులను చెప్పటానికి మనం present continuous tense యూజ్ చేస్తాం. వీటికి పాస్ట్ టెన్స్ తో సంబంధం లేదు, ఫ్యూచర్ టెన్స్ తో సంబంధం. ఓన్లీ ఎట్ ద మూమెంట్, ఎట్ ద టైమ్ ఆఫ్ టాకింగ్. ఈ కంటిన్యూస్ టెన్సెస్ అన్ని కూడా కామన్ గా V4 ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ ని యూజ్ చేస్తాయి. చూడండి, అన్ని కంటిన్యూస్ టెన్సెస్ లో మనం V4 ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ యూజ్ చేస్తాం. V4 ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ ఇస్ నథింగ్ బట్ V1 ప్లస్ ING. మరి డిఫరెన్స్ ఏంటి? బి ఫార్మ్స్ లో డిఫరెన్స్ ఉంటుంది. ఇక్కడ ఏం యూజ్ చేస్తాం? యామ్, ఈజ్, ఆర్ యూజ్ చేస్తాం. ఇక్కడ వాజ్ అండ్ వర్ యూజ్ చేస్తాం.
ఇక్కడ will be యూస్ చేస్తాం. తర్వాత వచ్చే verb V4 is common for all the continuous tenses. Time phrases ఏం యూస్ చేస్తాం? Here we use now, right now, at the moment, look, nowadays, etc. Examples, they are going to temple at present. అంటే ఇప్పుడు వెళ్తూ ఉన్నారు వాళ్ళు టెంపుల్ కి. Look, she is driving to office. ఆమె కార్ డ్రైవ్ చేసుకుంటూ ఆఫీస్ కి వెళ్తుంది. చూడు, ఇది ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్. అదే పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ ఎలా యూస్ చేస్తామంటే ఆన్ గోయింగ్ యాక్షన్స్ ఇన్ ద పాస్ట్. అంటే ఒక పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైంలో జరుగుతున్నటువంటి ఆన్ గోయింగ్ యాక్షన్స్. ఈ రెడ్ మార్క్ అంతా కనుక మనం పాస్ట్ టెన్స్ అనుకుంటే, ఈ పాస్ట్ టెన్స్ లో ఏదన్నా ఒక పాయింట్ లో జరుగుతున్నటువంటి యాక్షన్స్ ని మాట్లాడటానికి మనం పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ యూస్ చేస్తాం. ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ ఇస్ ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ టు ద పాస్ట్ కంటిన్యూస్ టెన్స్. At a particular point of time, the action which was happening, which was continuing in the past, then we use past continuous tense. And future continuous tense, at a particular point of time in the future, an action is going on. Particular point of time in the future లో జరుగుతున్నటువంటి యాక్షన్స్ ని మాట్లాడటానికి మనం ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ యూజ్ చేస్తాం. ఎగ్జాంపుల్స్, they were going to temple at this time yesterday. At this time అనేది a point of time. సపోజ్ ఇప్పుడు 6 o'clock అయింది అనుకుంటే, నిన్న 6 o'clock కి వాళ్ళు టెంపుల్ కి వెళ్తూ ఉన్నారు. అదే ఫ్యూచర్ కంటిన్యూస్ చూడండి, దే విల్ బి గోయింగ్ టు టెంపుల్ ఎట్ దిస్ టైమ్ టుమారో. ఈ టైం కి రేపు వాళ్ళు టెంపుల్ కి వెళ్తూ ఉంటారు. ఇక్కడేమో వెళ్తూ ఉన్నారు, ఇక్కడ వెళ్తూ ఉంటారు. షీ వాస్ డ్రైవింగ్ టు ఆఫీస్ at 9 AM లాస్ట్ మండే. లాస్ట్ మండే 9 AM కి ఆమె ఆఫీస్ కి డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్తూ ఉంది. ఇక్కడ చూడండి, సేమ్ at 9 AM నెక్స్ట్ మండే, అంటే ఫ్యూచర్ లో పాయింట్ ఆఫ్ టైం. నెక్స్ట్ మండే 9 AM కి ఆమె ఆఫీస్ కి వెళ్తూ ఉంటుంది. ఇక్కడ మన స్ట్రక్చర్ ఏంటి? ఇక్కడ వాస్ కానీ వర్ ప్లస్ V4 అని యూస్ చేస్తాం. ఇక్కడ విల్ బి ప్లస్ V4 అని యూస్ చేస్తాం. టైం ఫ్రేజెస్ చూడండి, ఎట్ దిస్ టైం, ఎట్ దిస్ టైం, వెన్, వైల్, డ్యూరింగ్, ఇలాంటి టైం ఫ్రేజెస్ యూస్ చేస్తాం. సో దిస్ ఇస్ ద డిఫరెన్స్ among these three continuous tenses. Present continuous tense is used to talk about ongoing actions now. Past continuous tense, ongoing actions in the past. Future continuous tense is used to talk about ongoing actions in the future. ఇప్పుడు మనం కంటిన్యూస్ టెన్స్ లో నెగటివ్ సెంటెన్సెస్ ని ఎలా ఫ్రేమ్ చేయాలో చూద్దాం. So we have to use just NVT not after the B form. Are not short form is aren't. Is not short form is isn't. Same way, were not short form is weren't. Was not short form is wasn't. And will not short form is won't. Example sentence in present continuous tense. They aren't going to temple at present, or they are not going to temple at present. They weren't going to temple at this time yesterday. నిన్న ఈ టైంకి వాళ్ళు టెంపుల్ కి వెళ్ళడం లేదు. They won't be going to temple at this time tomorrow. రేపు ఈ టైంకి వాళ్ళు టెంపుల్ కి వెళ్ళబోవటం లేదు. So won't be, will not be, short form is won't be. Now let us see how do we make yes or no questions in continuous tenses. ఇక్కడ కూడా అంతే. Just we have to write B form at the beginning of the sentence. I, you, we, they subjects ఉన్నప్పుడు or అని యూస్ చేయాలి. He, she, it subjects ఉన్నప్పుడు we have to use is. Same way in the past tense also we use were with I, you, we, they, and was with he, she, it. And future tense, it is common for all the subjects, that is will before the subject and be plus V4 after the subject. Example sentences. Are they going to temple at present? వాళ్ళు ఇప్పుడు టెంపుల్ కి వెళ్తున్నారా?
Is she driving to office at the moment? Were they going to temple at this time yesterday? నిన్న ఏ టైంకి వాళ్ళు టెంపుల్ కి వెళ్తూ ఉన్నారా? సో నేను క్వశ్చన్ అడుగుతున్నాను, కన్ఫర్మేటివ్ క్వశ్చన్ అడుగుతున్నాను. Was she driving to office at 9 a.m. last Monday? ఒకటే మనం will they be going to temple at this time tomorrow? అబ్జర్వ్ చేయండి, will ఒక్కటే మనం సబ్జెక్ట్ ముందు రాయాలి, be going అనేది సబ్జెక్ట్ తర్వాత రాయాలి. At this time, a point of time, tomorrow. Will she be driving to office at 9 a.m. next Monday? Will she be అనేది సబ్జెక్ట్ తర్వాత రావాలి. Now we are going to see how do we make WH questions in continuous tenses. Present continuous tense, where is a WH question. Where are they going at present? వాళ్ళు ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు? వాట్ ఈస్ షీ డూయింగ్ ఎట్ ద మూమెంట్? ఇప్పుడు ఆమె ఏం చేస్తూ ఉంది? ఎట్ ప్రెసెంట్, ఎట్ ద మూమెంట్ ఇవేమని చూపిస్తున్నాయి? పాయింట్ ఆఫ్ టైం ఇన్ ద ప్రెసెంట్. వేర్ వర్ దే గోయింగ్ ఎట్ దిస్ టైమ్ ఎస్టర్డే? నిన్న ఈ టైంకి వాళ్ళు ఎక్కడికి వెళ్తూ ఉన్నారు? వాట్ వాజ్ షీ డూయింగ్ ఎట్ 9 a.m. లాస్ట్ మండే? ఆమె 9 a.m. లాస్ట్ మండేకి ఏం చేస్తూ ఉంది? At this time yesterday, at 9 a.m. last Monday, or showing that point of time in the past. Then future continuous questions. Where will they be going at this time tomorrow? Be going, don't forget, it is always after the subject. At this time tomorrow, రేపు ఈ టైంకి వాళ్ళు ఎక్కడికి వెళ్తుంటారు? What will she be doing at 9 a.m. next Monday? At 9 a.m. next Monday, at this time tomorrow, show that it is a point of time in the future. So we use future continuous tense. Now we are going to discuss perfect tenses. Present perfect, past perfect, and future perfect. Present perfect tense is used to express a past event that has present consequences. Present perfect అంటే present perfect ని ఎప్పుడు యూజ్ చేస్తామంటే యాక్షన్ అయిపోయి ఉంటుంది పాస్ట్ టెన్స్ లో, కానీ దాని రిజల్ట్ ఇప్పటికి కూడా ఉంటుంది అంటే టిల్ ప్రెసెంట్. అట్లాంటి సిచ్యువేషన్ లో మనం ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్ యూజ్ చేస్తాం. సో వాట్ ఈస్ ద స్ట్రక్చర్ ఆఫ్ ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్? విత్ ఐ, యు, వి, దే మనం హ్యావ్ ప్లస్ V3 యూజ్ చేస్తాం. హీ, షీ, ఇట్ తోటి మనం హ్యాస్ ప్లస్ V3 యూజ్ చేస్తాం. ఇక్కడ కూడా పర్ఫెక్ట్ టెన్స్ అన్నిట్లలో కూడా మనం V3 ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ నే యూజ్ చేస్తాం. వాట్ టైమ్ ఫ్రేజెస్ డూ వీ యూజ్ ఇన్ ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్? జస్ట్ నౌ, ఆల్రెడీ, రీసెంట్లీ, ఎవర్, నెవర్, ఎట్, సో ఫార్, మెనీ టైమ్స్, ఎట్సెట్రా. ఇలాంటి టైమ్ ఫ్రేజెస్ ఎప్పుడు యూజ్ చేసినా మనం ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్ యూజ్ చేయాలి. ఇప్పుడే జరిగినటువంటి యాక్షన్స్ ని మాట్లాడటానికి మనం ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్ ని యూజ్ చేస్తాం. ఎగ్జాంపుల్స్, దే హ్యావ్ గాన్ టు టెంపుల్ జస్ట్ నౌ. ఇప్పుడే వెళ్ళారు వాళ్ళు టెంపుల్ కి అంటాం కదా. ఇప్పుడే చూశాను, ఇప్పుడే తిన్నాను, అట్లాంటి వాటికి మనం ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్ ని యూజ్ చేస్తాం. షీ హాజ్ ఆల్రెడీ డ్రివెన్ టు ఆఫీస్. ఆల్రెడీ అని యూజ్ చేసినప్పుడు రీసెంట్లీ, ఎవర్, నెవర్ ఇట్లాంటి టైం ఫ్రేజెస్ ఎప్పుడు యూజ్ చేసినా మనం ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్సే యూజ్ చేయాలి. వాట్ అబౌట్ పాస్ట్ అండ్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్? ఈ ఒక్క డయాగ్రామ్ ని మీరు క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ ఎలా యూజ్ చేయాలి, ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ ఎలా యూజ్ చేయాలో బాగా అర్థమవుతుంది. ఇక్కడ చూడండి, నవ్. నవ్ అంటే ప్రెసెంట్, ఇప్పుడు. ఈ ప్రెసెంట్ కి ముందు ఉన్నదంతా పాస్ట్, ప్రెసెంట్ తర్వాత ఉన్నదంతా కూడా ఫ్యూచర్. ఇంతవరకు మనకి తెలుసు. అయితే పాస్ట్ లో కూడా ఒక్కొక్కసారి మనకి చూడండి, ఫ్రమ్ 1 అని రాశాను, ఇక్కడ 2 అని రాశాను. ఒక్కొక్కసారి 2 యాక్షన్స్ జరిగి ఉంటాయి పాస్ట్ టెన్స్ లో. ఒకదాని తర్వాత ఒకటి జరిగి ఉంటుంది, లేదా ఒకదాని ముందు ఒకటి జరిగి ఉంటుంది. అట్లా 2 యాక్షన్స్ జరిగినప్పుడు పాస్ట్ టెన్స్ లో ఫస్ట్ జరిగిన యాక్షన్ కి మనం పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ యూజ్ చేయాలి. తర్వాత జరిగిన యాక్షన్స్ కి మనం సింపుల్ పాస్ట్ యూజ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ లో ఎగ్జాంపుల్ చూడండి. దే హ్యాడ్ గాన్ టు టెంపుల్ బై ద టైమ్ యూ అరైవ్డ్. నువ్వు వచ్చేసరికల్లా వాళ్ళు టెంపుల్ కి వెళ్ళిపోయారు. అంటే టెంపుల్ కి వెళ్ళిపోవటం అనేది ఫస్ట్ జరిగింది.
నువ్వు రావటం అనేది సెకండ్ జరిగింది. అందుకని ఫస్ట్ జరిగిన యాక్షన్ ని మనం పాస్ట్ పర్ఫెక్ట్ లో రాసాము. పాస్ట్ పర్ఫెక్ట్ స్ట్రక్చర్ ఏంటి? హ్యాడ్ ప్లస్ V3. కంజంక్షన్స్ ఏం యూజ్ చేసాం? బై ద టైమ్, బిఫోర్, ఆఫ్టర్, బికాస్, వెన్. ఇట్లాంటి కంజంక్షన్స్ ఏవి యూజ్ చేసినా మనం ఫస్ట్ జరిగిన యాక్షన్ కి పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ జరిగిన యాక్షన్ ఏంటి? బై ద టైమ్ యూ అరైవ్డ్. నువ్వు రావటం అనేది తర్వాత జరిగింది. ఇలా తర్వాత జరిగిన యాక్షన్ ని మనం సింపుల్ పాస్ట్ టెన్స్ లో యూజ్ చేయాలి. షీ మెట్ విత్ అన్ యాక్సిడెంట్ బికాస్ షీ హ్యాడ్ డ్రివెన్ ద కార్. ఇందులో ఏ యాక్షన్ ఫస్ట్ జరిగింది? కారు డ్రైవ్ చేయటం అనేది ఫస్ట్ జరిగింది. ఆమె కారు డ్రైవ్ చెయ్యబట్టే తనకి యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయింది తర్వాత జరిగింది. సో ఫస్ట్ జరిగిన యాక్షన్ ని మనం పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ లో యూజ్ చేసాం. తర్వాత జరిగిన యాక్షన్ ని మనం సింపుల్ పాస్ట్ లో యూజ్ చేసాం. ఒకసారి డెఫినేషన్ చూడండి. ఇట్ డిస్క్రైబ్స్ అన్ యాక్షన్ ఇన్ ద పాస్ట్ బిఫోర్ అనదర్ యాక్షన్ ఇన్ ద పాస్ట్. రెండు యాక్షన్స్ పాస్ట్ లోనే జరగాలి, ఒకదాని తర్వాత ఒకటి జరిగి ఉండాలి. ప్లస్ ఇట్లాంటి కంజంక్షన్స్ ని, ఇట్లాంటి జాయినింగ్ వర్డ్స్ ని యూజ్ చేయాలి. అప్పుడు మాత్రమే మనం పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ యూజ్ చేస్తాం. సో అండర్స్టూడ్? పాస్ట్ టెన్స్ అంటే ఏంటి? పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ ఎప్పుడు యూజ్ చేస్తాం? పాస్ట్ ఇన్ ద పాస్ట్. ఇది పాస్ట్ లోనే జరిగింది, ఇది కూడా పాస్ట్ లోనే జరిగింది. అయితే ఈ యాక్షన్ కి ఈ ఫస్ట్ యాక్షన్ అనేది పాస్ట్ టెన్స్. అందుకని పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ ఈజ్ యూజ్డ్ టు టాక్ అబౌట్ పాస్ట్ ఇన్ ద పాస్ట్. Now let us see future perfect tense. Future perfect tense is used to talk about past in the future. Future లో పాస్ట్ జరిగినటువంటి యాక్షన్స్ కి మనం ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ యూజ్ చేస్తాం. ఇప్పుడు చూడండి, ఈ ఫస్ట్ యాక్షన్ కానీ ఈ సెకండ్ యాక్షన్ కానీ ఈ రెండు కూడా ఇప్పుడు ఎట్ ద మూమెంట్ అవ్వలేదు అసలుకి. కానీ ఈ యాక్షన్, ఈ ఫస్ట్ యాక్షన్ అనేది ఈ సెకండ్ యాక్షన్ కన్నా ముందు అవుతుంది అని చెప్తున్నాం మనం. అట్లాంటి సిచ్యువేషన్ లో ఫస్ట్ యాక్షన్ కి మనం ఫ్యూచర్ పర్ఫెక్ట్ యూజ్ చేయాలి, సెకండ్ యాక్షన్ కి మనం సింపుల్ ప్రెసెంట్ యూజ్ చేయాలి. ఇక్కడ పాస్ట్ టెన్స్ కి మనం సింపుల్ పాస్ట్ యూజ్ చేసాం, కానీ ఫ్యూచర్ టెన్స్ లో ఎప్పుడైనా సెకండ్ యాక్షన్ కి మనం సింపుల్ ప్రెసెంట్ టెన్స్ యూజ్ చేయాలి. లెట్ us see with examples. Future perfect tense is used to talk about past in the future. It describes actions that are expected to be completed before another time in the future. This is in the past. So structure is will have plus V3. ఏ సబ్జెక్ట్ తీసుకున్నా స్ట్రక్చర్ మాత్రం will have ప్లస్ ఏ సబ్జెక్ట్ తోనైనా సరే మనం వర్బ్ ఏం యూజ్ చేయాలి? will have ప్లస్ V3 నే యూజ్ చేయాలి. సో టైం ఫ్రేజెస్ బై ద టైమ్, బై ద ఎండ్ ఆఫ్, బిఫోర్, ఇట్లాంటి కంజంక్షన్స్ ని మనం యూజ్ చేస్తాం. ఎగ్జాంపుల్స్: దే విల్ హ్యావ్ గాన్ టు టెంపుల్ వెన్ యూ అరైవ్. నువ్వు వచ్చేసరికల్లా వాళ్ళు వెళ్ళిపోయి ఉంటారు అంటే ఇప్పటికీ ఆమె రాలేదు, వాళ్ళు టెంపుల్ కి వెళ్ళలేదు, ఇంకా బయలుదేరాలో లేదో కూడా మనకి తెలియదు. కానీ నువ్వు వచ్చేసరికల్లా మాత్రం వాళ్ళు వెళ్ళిపోయి ఉంటారు. రెండు ఫ్యూచర్ యాక్షన్సే. వెళ్ళిపోవడం అనేది ఈ రావటానికంటే ముందు జరుగుతుంది. అందుకని దీన్ని మనం ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ లో యూజ్ చేయాలి. తర్వాత యాక్షన్ ని సింపుల్ ప్రెసెంట్ లో యూజ్ చేయాలి. నౌ షీ విల్ హ్యావ్ డ్రివెన్ టు ఆఫీస్ బై 9 o'clock. 9 o'clock కల్లా ఆమె ఆఫీస్ కి వెళ్ళిపోయి ఉంటుంది. సో ఇట్లాంటి సిచ్యువేషన్స్ లో మనం ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ యూజ్ చేస్తాం. ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ ఈజ్ ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ టు ద పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. Now we'll discuss negative sentences by using perfect tenses. With I, we use haven't plus V3 with I, you, we and they. And we use hasn't plus V3, he, she and it. Hasn't is has plus not. Haven't is have plus not. We use hadn't plus V3 in past perfect tense. Hadn't is nothing but had plus not. And we use won't have plus V3 in future perfect tense. Won't is nothing but will plus not. Will not have. So example sentences. They haven't gone to temple. వాళ్ళు ఇంకా టెంపుల్ కి వెళ్ళలేదు. She hasn't driven to office yet. ఆమె ఇంకా ఆఫీస్ కి వెళ్ళలేదు. They hadn't gone to temple by the time you arrived.
నువ్వు వచ్చేసరికల్లా వాళ్ళు టెంపుల్కి వెళ్ళలేదు. షీ హ్యాడెంట్ డ్రివెన్ టు ఆఫీస్ బిఫోర్ 9 AM. 9 AM కంటే ముందు ఆమె ఆఫీస్కి వెళ్ళలేదు. దే వోంట్ హ్యావ్ గాన్ టు టెంపుల్ వెన్ యూ అరైవ్. అంటే ఫ్యూచర్ టెన్స్ లో చెప్తున్నాను, ఫ్యూచర్ లో చెప్తున్నాను. నువ్వు వచ్చేసరికల్లా వాళ్ళు వెళ్ళర్లే టెంపుల్కి. షీ వోంట్ హ్యావ్ డ్రివెన్ టు ఆఫీస్ బై 9 o'clock. 9 o'clock కంటే ముందు ఆమె ఆఫీస్కి వెళ్ళదు. ఇప్పుడు మనం పర్ఫెక్ట్ టెన్సెస్ ని యూస్ చేసి ఎస్/నో క్వశ్చన్స్ ఎలా ఫ్రేమ్ చేయాలో చూద్దాం. ఫస్ట్ వీ హ్యావ్ టు రైట్ హ్యావ్ at the beginning of the question with the subjects I, you, we and they plus V3. He, she, it subjects తోటి మనం ఎస్/నో క్వశ్చన్ ఫ్రేమ్ చేయాలి అంటే has తో బిగిన్ చేయాలి. And after the subject we have to use V3. Have you lost the key? Have they gone to temple just now? వాళ్ళు ఇప్పుడే వెళ్ళారా టెంపుల్ కి? Has she driven to office many times? ఆమె చాలాసార్లు ఆఫీస్ కి కారులో వెళ్ళిందా? Past perfect tense లో ఎస్/నో క్వశ్చన్ begins with had plus subject plus V3. Had plus subject plus V3 is common. Had they gone to temple by the time you arrived? నువ్వు వచ్చేసరికల్లా వాళ్ళు వెళ్ళిపోయారా టెంపుల్ కి? క్వశ్చన్ అడుగుతున్నాను, కన్ఫర్మేటివ్ క్వశ్చన్ అడుగుతున్నాను. Had she met with an accident before you saw her? నువ్వు చూడటానికంటే ముందే ఆమెకి యాక్సిడెంట్ అయిందా? Will they have gone to temple when you arrive? నువ్వు వచ్చేసరికల్లా వాళ్ళు వెళ్ళిపోతారా టెంపుల్ కి? అంటే ఫ్యూచర్ ప్రెడిక్షన్. ప్రెడిక్షన్ అంటే ఏంటి? మనం అనుకుంటున్నాం, ఊహిస్తున్నాము. Will she have driven to office by 9 o'clock? 9 o'clock కల్లా వెళ్ళిపోతుందా మా ఆఫీస్ కి? So like this we frame yes/no questions, and answers also very easy. Have you lost the key? Yes, I have lost the key. Have they gone to temple just now? Let us see how do we make WH questions by using perfect tenses. In present perfect tense, we use WH word have or has. These are helping verbs and then the subjects and then V3 form of the verb. Have is used with I, you, we and they. Has is used with he, she and it. And in the past perfect tense, we use WH word and had, then subject and then V3 form of the verb. This had is a helping verb and which is common to all the subjects. Any subject you take, we have to use only had in past perfect tense. In future perfect tense, we use WH word, will and then subject. After the subject, we use have plus V3. In present perfect and in the past perfect, have form is written before the subject. But in future perfect tense, have form to be written after the subject. This is the difference we should remember. Let us see few example questions. When have they gone to temple? How many times has she driven to office? Past perfect questions. When had they gone to temple? When had she met with an accident? Future perfect questions. When will they have gone to temple? When will she have driven to office? Now, we are going to discuss perfect continuous tenses. ఒక్కసారి ఈ డయాగ్రామ్ ని బాగా అబ్జర్వ్ చేస్తే పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అనేవి చాలా ఈజీగా అర్థమవుతాయి. ఈ బ్లాక్ లైన్ అనేది ఏంటి? ప్రెసెంట్, ఇప్పుడు. అయితే దానికి ముందు జరిగేదంతా ఇదంతా కూడా ఏమవుతుంది? అప్పుడు పాస్ట్ టెన్స్ అవుతుంది. దీని తర్వాత జరిగేదంతా కూడా ఫ్యూచర్ టెన్స్. అయితే పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ రూల్ ఏంటి? యాక్షన్ ఎప్పుడో ఒక పాయింట్ ఆఫ్ టైంలో స్టార్ట్ అవుతుంది, ఇంకొక పాయింట్ ఆఫ్ టైం వరకు కూడా కంటిన్యూ అవుతున్నటువంటి యాక్షన్స్ ని మాట్లాడటానికి మనం పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్సెస్ ని యూజ్ చేస్తాం.
అయితే అదే యాక్షన్ కనుక ఇప్పుడు ఒక యాక్షన్ పాస్ట్ టెన్స్ లోనే స్టార్ట్ అయ్యి, ఇక్కడ చూడండి ఇది పాస్ట్ టెన్స్ లోనే బిగిన్ అయ్యి పాస్ట్ టెన్స్ లోనే ఎండ్ అవుతే అట్లాంటి యాక్షన్స్ చెప్పడానికి మనం పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ని యూజ్ చేస్తాం. ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ లో ఏం జరుగుతుంది? యాక్షన్ ఎక్కడైనా మొదలవచ్చు, ఇక్కడ మొదలవచ్చు, ఇక్కడ మొదలవచ్చు, ఇక్కడ జరగవచ్చు, ఎక్కడైనా యాక్షన్ జరగవచ్చు. కానీ అది ఎప్పటి వరకు కంటిన్యూ కావాలి? ఈ టైం వరకు కంటిన్యూ అవుతూ ఉంటే అట్లాంటి యాక్షన్స్ కి మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ని యూజ్ చేస్తాం. ఒక యాక్షన్ ఎప్పుడైనా మొదలవచ్చు. ఇట్ కెన్ బి స్టార్టెడ్ ఇన్ ద ఫ్యూచర్, ప్రజెంట్ ఆర్ పాస్ట్. ఈ యాక్షన్ ఎప్పుడైనా స్టార్ట్ అవ్వచ్చు, కానీ ఎప్పటి వరకు కంటిన్యూ అవుతుంది? ఎప్పుడో ఫ్యూచర్ లో వరకు కంటిన్యూ అవుతుంది అని చెప్పడానికి మనం ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ యూజ్ చేస్తాం. నౌ లెట్ us see the usages, syntax, time phrases and some examples of perfect continuous tenses. Present perfect continuous tense is used to talk about an action that started in the past and still continuing in the present. అది పాస్ట్ లో ఎప్పుడైనా స్టార్ట్ అయి ఉండొచ్చు. 2 minutes ముందు స్టార్ట్ అయి ఉండొచ్చు, 2 years ముందు స్టార్ట్ అయి ఉండొచ్చు, లేదా 100 years ముందు స్టార్ట్ అయి ఉండొచ్చు. కానీ స్టిల్ దట్ యాక్షన్ ఇస్ కంటిన్యూయింగ్ టిల్ నౌ. అంటే ఈ మూమెంట్ వరకు కంటిన్యూ అవుతూ ఉంటే దెన్ వి యూస్ ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ లో మనం 2 verb forms యూస్ చేస్తాం. ఒకటి హ్యావ్ బీన్ ప్లస్ V4, ఇంకొకటి హ్యాస్ బీన్ ప్లస్ V4. హ్యావ్ బీన్ ప్లస్ V4 ని ఏ సబ్జెక్ట్స్ తో యూస్ చేస్తాం? ఐ, యు, వి అండ్ దే. అండ్ హ్యాస్ బీన్ ప్లస్ V4 ని he, she and it తోటి యూస్ చేస్తాం. The prepositions that we use in present perfect continuous tense are for and since. Past perfect continuous tense is used to express an action that began in the past and continued up to another point in the past. అంటే ఏంటి? ఒక యాక్షన్ పాస్ట్ టెన్స్ లోనే బిగిన్ అవుతుంది మరియు ఒక పాయింట్ తర్వాత పాస్ట్ టెన్స్ లోనే ఎండ్ అవుతుంది. అట్లాంటి యాక్షన్స్ ని మాట్లాడటానికి మనము పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ యూస్ చేస్తాం. ఇక్కడ మనము హ్యాడ్ బీన్ ప్లస్ V4 అనే వర్బ్ ని యూస్ చేస్తాం. ఏ సబ్జెక్ట్ తీసుకున్నా సరే మనం యూస్ చేయాల్సిన వర్బ్ ఏంటి? హ్యాడ్ బీన్ ప్లస్ V4. What are the time expressions we use here? When, before and for. Future perfect continuous tense is used to indicate actions that will continue until a point of time in the future. అంటే ఏంటి? ఇక్కడ యాక్షన్ ఎప్పుడైనా స్టార్ట్ అవ్వచ్చు, మేబీ ఫ్యూచర్ లోనే స్టార్ట్ అవ్వచ్చు, ఇప్పుడు స్టార్ట్ అవ్వచ్చు, లేదా పాస్ట్ టెన్స్ లో కూడా స్టార్ట్ అయి ఉండవచ్చు. కానీ ఆ యాక్షన్ ఎప్పుడు అయిపోతుంది అని చెప్తున్నాము? ఫ్యూచర్ లో ఒక పాయింట్ ఆఫ్ టైమ్ లో అయిపోతుంది అని చెప్తున్నాం. అట్లాంటి సిచ్యువేషన్ లో మనం ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ని యూస్ చేస్తాం. ఇక్కడ ఏ వర్బ్ ఫామ్ ని యూస్ చేస్తాం? విల్ హ్యావ్ బీన్ ప్లస్ V4. We use here will have been plus V4 with any subject. మీరు ఏ సబ్జెక్ట్ తీసుకున్నా సరే మనం యూస్ చేయాల్సిన వర్బ్ ఒకటే, will have been plus V4. సో ఇక్కడ మనం ఏ టైం ఫ్రేజెస్ యూస్ చేస్తాం? ఫర్, వెన్ అండ్ బై. He has been working in this office since 2000. సిన్స్ ఎప్పుడు యూజ్ చేస్తాం? స్టార్టింగ్ టైం చెప్పేటప్పుడు సిన్స్ యూజ్ చేస్తాం. అతను 2000 ఇయర్ నుండి ఈ ఆఫీస్ లోనే వర్క్ చేస్తూ ఉన్నాడు అంటే ఇప్పటికి కూడా అతను వర్క్ చేస్తూనే ఉన్నాడు. చూడండి, సేమ్ సెంటెన్స్ ని మనం ఫర్ యూజ్ చేసి రాసాము. హీ హాస్ బీన్ వర్కింగ్ ఇన్ దిస్ ఆఫీస్ ఫర్ 22 years. సేమ్ సెంటెన్స్ ని ఇక్కడేమో స్టార్టింగ్ టైం చెప్పి సిన్స్ అని యూజ్ చేసాము, ఇక్కడేమో డ్యూరేషన్ ఆఫ్ ద టైం చెప్పి ఫర్ అని యూజ్ చేసాము. She has been reading this book for 2 hours. ఆమె 2 గంటల నుండి ఈ బుక్ చదువుతూనే ఉంది. She has been reading this book since 10 AM. 10 గంటల నుండి ఆమె చదువుతూ ఉంది. సేమ్
ఈ రెండు సెంటెన్సెస్ కి మీనింగ్ సేమ్ మీనింగ్. దిస్ టూ సెంటెన్సెస్ హ్యావ్ ద సేమ్ మీనింగ్. కాకపోతే మనం టైం ఎక్స్ప్రెస్ చేయటంలో డిఫరెంట్ గా ఎక్స్ప్రెస్ చేసాము. ఇక్కడ ఫర్ యూజ్ చేసినప్పుడు ఏం చెప్పాము? డ్యూరేషన్ చెప్పాము, కాల వ్యవధిని చెప్పాము. సిన్స్ యూజ్ చేసినప్పుడు స్టార్టింగ్ టైం, ఆమె ఎప్పటి నుండి చదువుతుంది అనేది చెప్పాము. He had been working in this office for 5 years when he got the promotion. అంటే అతను ఈ ఆఫీస్ లో ఇప్పుడు వర్క్ చేయట్లేదు. పాస్ట్ టెన్స్ లో ఆయన ఒక 5 years వర్క్ చేశాడు. ఎప్పటి వరకు వర్క్ చేశాడు? అతనికి ప్రమోషన్ వచ్చేంత వరకు వర్క్ చేశాడు ఈ ఆఫీస్ లో. అట్ ప్రెసెంట్ హీ ఈస్ నాట్ వర్కింగ్. అంటే ఏంటి? యాక్షన్ పాస్ట్ టెన్స్ లోనే స్టార్ట్ అయింది మరియు పాస్ట్ టెన్స్ లోనే ఎండ్ అవుతుంది. నెక్స్ట్ సెంటెన్స్, షీ హ్యాడ్ బీన్ రీడింగ్ దిస్ బుక్ బిఫోర్ హర్ మదర్ కేమ్ హోమ్. చూడండి, వాళ్ళ మమ్మీ ఇంటికి వచ్చేసరికల్లా ఆమె ఏం చేస్తుంది? ఆ బుక్ చదువుతూ ఉంది. ఎప్పటి వరకు చదువుతుంది? వాళ్ళ మమ్మీ వచ్చే టైం వరకు చదువుతుంది. సో ఇట్లాంటి సిచ్యువేషన్స్ లో మనం పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ని యూస్ చేస్తాం. లెట్ us see few examples of future perfect continuous tense. He will have been working in this company for 5 years by next month. అంటే నెక్స్ట్ మంత్ కల్లా ఆయన ఈ కంపెనీలో పని చేయబట్టి 5 years అవుతుంది. ఇంట్లో అతని యాక్షన్ ఎప్పుడు స్టార్ట్ అయింది? 5 years ago స్టార్ట్ అయింది. కానీ మనం ఎప్పటి వరకు మాట్లాడుతున్నాం? ఫ్యూచర్ లో ఒక పాయింట్ వరకు మాట్లాడుతున్నాం. ఏంటి ఆ పాయింట్? బై నెక్స్ట్ మంత్ కల్లా అతను ఈ కంపెనీలో జాయిన్ అయ్యి 5 years అవుతుంది. She will have been reading this book for 3 hours by evening. ఇప్పుడు ఏంటి? ఆఫ్టర్నూన్ అనుకోండి. ఈవినింగ్ కల్లా ఆమె ఈ బుక్ చదవటం మొదలుపెట్టి ఎన్ని గంటలు అవుతుంది? 3 hours అవుతుంది. Let us see how do we make negative statements by using perfect continuous tenses. Present perfect continuous tense లో ఏం చేస్తాం? haven't been plus before అని యూస్ చేస్తాం. haven't is nothing but have plus not. And he, she తోటి hasn't been before అని యూస్ చేస్తాం. hasn't is nothing but has plus not. And past perfect continuous tense లో hadn't been plus before, and future perfect continuous tense లో won't have been plus before. See few example sentences. He hasn't been working in this office since 2000. అతను ఈ ఆఫీస్ లో 2000 నుండి వర్క్ చేయటం లేదు. He hasn't been working in this office for 22 years. అతను 22 years నుండి ఈ ఆఫీస్ లో పని చేయడం లేదు. Past perfect continuous tense. He hadn't been working in this office for 5 years when he got the promotion. అతనికి ప్రమోషన్ వచ్చేసరికల్లా అతను ఈ ఆఫీస్ లో 5 years నుంచి పని చేయటం లేదు. అది 2 years అవ్వచ్చు, 3 years అవ్వచ్చు, కానీ 5 years కాదు. He won't have been working in this company for 5 years by next month. నెక్స్ట్ మంత్ కల్లా ఆయన ఈ కంపెనీలో పని చేయబట్టి 5 years అవదు అని చెప్తున్నాము. Now let us see how do we make yes or no questions by using perfect continuous tenses. Present perfect continuous tense లో helping verb have ని సబ్జెక్ట్ ముందు రాయాలి. been plus before ని సబ్జెక్ట్ తర్వాత రాయాలి. సేమ్ వే has ని బిఫోర్ సబ్జెక్ట్స్ he, she, it, and been plus before ని ఆఫ్టర్ ద సబ్జెక్ట్ రాయాలి. సేమ్ వే పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ లో కూడా had comes before subject and been plus before comes after the subject. Same way future perfect continuous tense lo will subject mundu vastundi. Have been plus before we write after the subject. See example sentences. Has he been working in this office since 2000? అతను 2000 నుండి ఈ ఆఫీస్ లో వర్క్ చేస్తున్నాడా? Has he been working in this office for 22 years? 22 years నుండి ఆయన ఈ ఆఫీస్ లో పనిచేస్తున్నాడా? అంటే కన్ఫర్మేటివ్ క్వశ్చన్ అడుగుతున్నాం మనం. నెక్స్ట్, had he been working in this office for 5 years when he got the promotion?
అతనికి ప్రమోషన్ వచ్చేసరికల్లా ఈ ఆఫీస్లో అతను 5 years నుండి వర్క్ చేస్తున్నాడా అంటే రెండు కూడా పాస్ట్ టెన్స్. ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. విల్ హీ హ్యావ్ బీన్ వర్కింగ్ ఇన్ దిస్ కంపెనీ ఫర్ 5 years బై నెక్స్ట్ మంత్. నెక్స్ట్ మంత్ కల్లా అతను ఈ ఆఫీస్లో పని చేయబట్టి 5 years అవుతుందా అని. లెట్ us see how do we make WH questions using perfect continuous tenses. Present perfect continuous tense లో ఒక్కసారి ఈ క్వశ్చన్ ని చాలా కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేయండి. 2 ways లో రాసాం కదా. హౌ లాంగ్ ఆర్ సిన్స్ వెన్ హ్యాస్ హీ బీన్ వర్కింగ్ ఇన్ దిస్ కంపెనీ. ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే సిన్స్ వెన్ అన్నప్పుడు ఆన్సర్ లో ఎప్పుడు కూడా సిన్స్ అనే రావాలి. అయితే మీరు సిన్స్ ని ఆన్సర్ గా ఎక్స్పెక్ట్ చేస్తున్నప్పుడు హౌ లాంగ్ కూడా యూజ్ చేయొచ్చు. హౌ లాంగ్ సిన్స్ వెన్ హ్యాస్ హీ బీన్ వర్కింగ్ ఇన్ దిస్ కంపెనీ. అతను ఎప్పటి నుండి ఈ కంపెనీలో వర్క్ చేస్తున్నాడు. హీ హాస్ బీన్ వర్కింగ్ ఇన్ దిస్ కంపెనీ సిన్స్ 2000. అంటే నేను ఎప్పటి నుండి అని అడిగాను కాబట్టి ఆన్సర్ లో కూడా సిన్స్ అనే రాయాలి. అయితే ఇట్లాంటి ఆన్సర్స్ కి మనం హౌ లాంగ్ కూడా యూజ్ చేయొచ్చు. నెక్స్ట్, హౌ లాంగ్ హ్యాస్ హీ బీన్ వర్కింగ్ ఇన్ దిస్ కంపెనీ. అతను ఎంత కాలం నుండి ఈ కంపెనీలో వర్క్ చేస్తున్నాడు. హీ హాస్ బీన్ వర్కింగ్ ఇన్ దిస్ కంపెనీ ఫర్ 22 years. 22 సంవత్సరముల నుండి వర్క్ చేస్తున్నాడు. అయితే మీరు ఇలా డ్యూరేషన్ ఎక్స్పెక్ట్ చేసినప్పుడు సిన్స్ వెన్ అని రాయకూడదు. ఇది రాయకూడదు. ఇక్కడ సిన్స్ అని ఎక్స్పెక్ట్ చేస్తున్నప్పుడు మాత్రం హౌ లాంగ్ అని కూడా యూజ్ చేయొచ్చు, సిన్స్ వెన్ అని కూడా యూజ్ చేయొచ్చు. దేర్ ఆర్ 2 possibilities విత్ ద ఆన్సర్ సిన్స్. కానీ ఫర్ ఆన్సర్ చెప్పాలి, ఫర్ ఆన్సర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నప్పుడు మాత్రం ఓన్లీ హౌ లాంగ్ అని అడగాలి. ఇక్కడ సిన్స్ వెన్ అని యూజ్ చేయకూడదు. పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ లో ఎలా క్వశ్చన్ ఫ్రేమ్ చేస్తాం చూడండి. హౌ లాంగ్ హ్యాడ్ హీ బీన్ వర్కింగ్ ఇన్ దిస్ కంపెనీ బిఫోర్ హీ గాట్ ద ప్రమోషన్. అతనికి ప్రమోషన్ రావటానికంటే ముందు అతను ఈ కంపెనీలో ఎంత కాలము నుండి వర్క్ చేస్తున్నాడు. హీ హ్యాడ్ బీన్ వర్కింగ్ ఇన్ దిస్ కంపెనీ ఫర్ 5 years when he got the promotion. అతనికి ప్రమోషన్ వచ్చేసరికల్లా అతను ఈ ఆఫీస్ లో పనిచేయబట్టి 5 years అయింది. హౌ లాంగ్ విల్ హీ హ్యావ్ బీన్ వర్కింగ్ ఇన్ దిస్ కంపెనీ బై నెక్స్ట్ మంత్. నెక్స్ట్ మంత్ కల్లా అతను ఈ కంపెనీలో పని చేయబట్టి ఎన్ని సంవత్సరములు అవుతుంది. హీ విల్ హ్యావ్ బీన్ వర్కింగ్ ఇన్ దిస్ కంపెనీ ఫర్ 5 years బై నెక్స్ట్ మంత్. నెక్స్ట్ మంత్ కల్లా అతను ఈ కంపెనీలో పని చేయబట్టి 5 years అవుతుంది.